హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే కొంచెం డల్గానే ఉన్నానని చెప్పాలి. ఈ వీడియో చూసాక మీకే అనిపిస్తుంది నిజమేనేమో అని. ఇవి ప్రతి పేరెంట్ వాళ్ళ లైఫ్లో ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం నేను ఫేస్ చేశాను. ఇది ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్తో నుంచి టిప్స్ తీసుకుందామని ఈ వీడియో ద్వారా వచ్చేసాను. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చివరి వరకు చూశాక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి, ఏ టైప్ వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నేను ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా విషయానికి వచ్చేస్తే ప్రతి పేరెంట్ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం అని చెప్పాను కదండి. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే ఇప్పుడు రీసెంట్గా నర్సరీ నుంచి 5th క్లాస్ లోపు ఉన్న పిల్లల పేరెంట్స్ అయితే తప్పకుండా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఇదైతే ఏంటంటే, ఇప్పుడు స్కూల్కి అయితే పంపిస్తాము, బుక్స్ చదువులు ఎగ్జామ్స్ అవైతే రెగ్యులర్గా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మధ్యలో ఒకటి చిన్న చిన్న షాక్స్ ఇస్తారు చూడండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ అని, యాన్యువల్ డేస్ అని, సెలబ్రేషన్స్ అని, ఫ్యాన్సీ షో, కాంపిటీషన్స్ అని ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు కదా. సో వాటితో నేను ఫస్ట్ టైం మా అమ్మాయితో ఫేస్ చేయాల్సి వచ్చింది. స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అయ్యింది. సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. డ్యాన్స్ ప్రాక్టీస్ అది వాళ్ళ మేడం అందరు తిప్పలు పడుతున్నారు. అదంతా వాళ్ళ కష్టం. అయితే పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి నేనైతే ఇదివరకు మా అక్క వాళ్ళ పిల్లలు, మా వదిన వాళ్ళ పిల్లలు వీళ్ళని చూస్తే అబ్బాయి ఏముందులే డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తుంటే వీళ్ళు ఇంత రిస్క్ అంటే ఇంత బాధపడిపోతారేంటి, ఏదైనా చెప్తే ప్రోగ్రామ్ అబ్బా అంటారు వినగానే. మంచిగా పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తే చూడడానికి ఏంటో అనుకునేదాన్ని. కానీ ఏదైనా కూడా మన దాకా వస్తే కానీ ఆ బాధ అదనేది తెలీదు. సో నాకు అలాగే అనిపించింది. వీళ్ళ మేడము ఒక 4 days బిఫోర్ నాకు ఇన్ఫామ్ చేశారు, డ్రెస్ కోడ్ ఉంది, సో దానికి మ్యాచింగ్ అన్నీ చేయాలి అని. సో దాని గురించి షాపింగ్ అండి, అసలు తలకాయ పగిలిపోతుంది అనుకోండి ఆ తలనొప్పికి. కరెక్ట్గా ఒకటి డ్రెస్ దొరికితే దానికి మ్యాచింగ్ ఉండవు, దానికి మ్యాచింగ్ దొరికితే డ్రెస్లో ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. అమ్మాయిలు అయితే మరీ ఇబ్బంది అండి. బాయ్స్ అంటే షర్టు, ప్యాంటు, షూసు, మహా అయితే కోటు, ఇవి తప్ప ఇంక అంతకంటే తిరగాల్సిన అవసరం ఉండదు. కానీ అబ్బాయిలైనా ఈ మధ్యన బాగా ఫ్యాషన్ బాగా ఎక్కువైపోయింది కదా. సో వాళ్ళకు కూడా రకరకాలుగా ఎన్ని మోడల్స్. సో దానికే ఇది ప్రాక్టీస్ అనమాట డ్యాన్స్. లాస్ట్లో సాంగ్తో సహా డ్యాన్స్ పెట్టాను. ఒకసారి చూసి మా అమ్మాయి ఎలా చేసిందో చూడండి. నేను యారో తోటి సర్కిల్ చేస్తాను మా అమ్మాయి ఫేస్ని. సో మా అమ్మాయి డ్యాన్స్ ఎలా చేసిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. సాంగ్తో సహా పెట్టాను. లాస్ట్లో ఒక 2 minutes ఉంటుంది. ఫస్ట్ టైం లైఫ్లో ఒక స్టేజ్ ఎక్కి చేయడం అనమాట ఇదే. అసలు నేనైతే ఆ డాన్స్కి ఫస్ట్ డ్రెస్ కోడ్ అండి, వాళ్ళు సెలెక్ట్ చేయడానికే వాళ్ళకి పెద్ద టాస్క్. అది మనకి పెట్టి మనం తీసుకురమ్మని చూడండి, అదైతే ఇంకా టాస్క్. నేనైతే ఫస్ట్ టైము డాన్స్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారా అనిపించింది. యాక్చువల్లీ నాకు ఇలాంటివి యాక్టివిటీస్ అన్న ప్రోగ్రామ్స్ అన్న చాలా ఇష్టము. ఫస్ట్ టైం చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. సో షాపింగ్ చేస్తూ చేస్తూ అన్నీ వెతుకుతూ ఉండగా ఏది దొరకకపోయినా అబ్బా చిరాకుతోటి అబ్బా ఏంటో ఈ డ్రెస్ కోడ్లు ఎందుకు, మా చిన్నప్పుడు అయితే ఎవరి దగ్గర ఏది ఉంటుంది వేసుకొచ్చేయండర్రా అని చెప్పేవారు. అదే బాగుండేది. ఈ డ్రెస్ కోడ్లు ఏంటో, ఈ మ్యాచింగ్లు ఏంటో అనిపించింది నాకు. మీలో చాలామంది ఇదే అనుకుని ఉంటారు కదా, మన చిన్నప్పుడు డేస్ అన్నీ గుర్తు తెచ్చుకొని ఉంటారు. యాక్చువల్లీ మన చిన్నప్పుడు అనుకోండి, దేవుడి పాట అయితే లంగా జాకెట్టులు, మామూలు డ్రెస్ల మామూలు సినిమా సాంగ్లు అయితే చుడీదార్సో, జీన్స్ ప్యాంట్సో లేకపోతే నార్మల్ డ్రెస్లో వేసుకొచ్చామనేవారు. మరి కొంచెం అటు ఇటు అంటే క్లాసికల్ కాదు, ఇటు వెస్ట్రన్ కాదైతే గౌన్లు, ఇవి తప్ప ఇంకో డ్రెస్ కోడ్ అనేది తెలియదు. బట్ ఇప్పుడు పిల్లలందరికీ రకరకాల డ్రెస్ కోడ్లు, డిజైన్స్, వెరైటీలు, దానికి తగ్గ మేకప్. కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్ అయితే ఇంకా మేకప్, డ్రెస్ అన్నీ వాళ్ళే డబ్బులు ఇచ్చేయాలి మనం. ప్రోగ్రామ్ ఇంకో నెల ఒక 10 రోజులు ఉందనగా వాళ్ళు అమౌంట్ అనేది చెప్పేస్తారు. సో ఈ డ్రెస్ కోడ్కి ఇంత అండి, మేకప్కి ఇంత అండి, చేయడానికి ఇంత అని చెప్పేసి ఒక అమౌంట్ అనేది చెప్పేస్తారు. అలా అయినా కొంచెం మనలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది. నార్మల్ వాళ్ళకైతే అమ్మయ్య తిరిగే బాధ తప్పిందని అనుకుంటారు. నాకైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. పిల్లలతోటి ఇంత కష్టమా అనిపించింది. కానీ ఫైనల్గా వాళ్ళు డ్యాన్స్ చూసి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం ఇవన్నీ ఏం గుర్తుండదండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. కాకపోతే మనకు కొంచెం టైం ఎక్కువ ఇస్తే వెతుక్కోవడానికి, అవన్నీ సెట్ చేయడానికి
మనం తిరిగి కొంచెం అమ్మాయిలకైతే ఇబ్బంది కదా! గాజుల దగ్గర నుంచి పైనుంచి అంటే జుట్టు దగ్గర నుంచి మొదలుపెడితే కాళ్ళ పాదాల వరకు అన్నీ మ్యాచింగ్‌లు దానికి తగ్గ అన్నీ ఉండాలి కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది. అదే అబ్బాయిలనుకోండి డ్రెస్ కోడ్ అయితే కరెక్ట్‌గా ఉంటే చాలు. హెయిర్ స్టైల్ ఎలా పెట్టినా సెట్ అయిపోతారు. షూస్ అనుకోండి గట్టిగా ఒక 2, 3 షాపులు దొరికితే దొరికేస్తాయి. కాకపోతే అమ్మాయిలకే కొంచెం ఇబ్బంది. సో, నేను ఫేస్ చేశాను నా లైఫ్‌లో ఫస్ట్ టైము. సో, మీలో ఎంతమంది ఫేస్ చేశారో మీ ఎక్స్‌పీరియన్స్ నాతో చెప్పండి. సో, సాంగ్ అయితే ప్లే చేస్తాను ఇప్పటి నుంచి. చూసి ఎలా ఉందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఆల్.